నమస్తే, వెల్కమ్ టు J7 TV న్యూస్. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు వారికి కేటాయించిన రిజర్వేషన్లు అమలు చేయాలని జిల్లాలో భారత జాతీయ మహిళా సమైక్య బలోపేతమే లక్ష్యంగా మహిళలంతా కలిసి పనిచేయాలని NFIW జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గరిగే శారద పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్లోని నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవనంలో NFIW కరీంనగర్ నగర ముఖ్య కార్యకర్తల సమావేశం కొట్టే అంజలి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన మల్వా శారద మాట్లాడుతూ సమాజంలో మహిళలను చిన్నచూపు చూస్తున్నారని, రానున్న రోజుల్లో మహిళలే కీలకం కానున్నారని, దేశంలో రాష్ట్రంలో మహిళలకు కేటాయించిన అన్ని స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేయాలని, రాజకీయ సామాజిక ఆర్థిక సమానత్వం కావాలని ఎన్నో ఏళ్లుగా భారత జాతీయ మహిళా సమైక్య ఉద్యమాలు నిర్వహించిందని, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలతో పాటు అన్ని విధాలుగా మహిళలను ముందుకు నిర్వహించేందుకు వారికి కేటాయించిన రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని పాలక ప్రభుత్వాలను వారు కోరారు. ప్రతి సంవత్సరం మనం మహిళలందరం కలిసి మనం ముందుకు నడిచి దాని ప్రాబ్లం బట్టి మనం అన్నింటినీ సాల్వ్ చేసుకున్నట్టు మన పార్టీ తరఫున ముందుకు నడవాలని మహిళా సమితి తరఫున నేను మాట్లాడుతున్నాను, మీకు అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మనం అందరం కలిస్తేనే మన ప్రాబ్లం ఏంటంటే మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. కాబట్టి మనం ఇప్పుడు పార్టీ ఏర్పడ్డాం కాబట్టి పార్టీలో మీరు కూడా ఒక సభ్యులు అయితే కాబట్టి సమైక్యమైన కాబట్టి మీరు అందరం కలిసి మనం ముందుకు నడుద్దాం అనేసి అందరం కలిసి మన మహిళా సమైక్యతకు ముందుకు వెళ్దామని చెప్పి నేను మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పేరు కిన్నెర మల్లవ. అలాగనే అక్క చెల్లెళ్ళు అప్పుడు నాకు కూడా ఏమి మాట్లాడరాలేదు, 20 సంవత్సరాల కింద. ఇప్పుడు మీ దగ్గరే నేను అక్కడే ఉన్నాను, అక్కడనే ఇట్లా పోకుండా. ఎందుకంటే మా మహిళా సమైక్య చెల్లి వచ్చి మనకు అక్క ఉంటే కూడా అక్కదాన్ని అమ్ముకుంటా ఒక్కొక్కరు నడుచుకుంటా జరిగాము. 20 సంవత్సరాల నుంచి కూడా మేము మహిళా సమైక్యగా పనిచేస్తున్నాను. అదే కాకుండా అక్క చెల్లెలు కూడా నా లెక్కనే మహిళా సమైక్యకు ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మొన్న స్కూలు ఒక పంజాల శైలికు నేను చెప్పినాక అదే మణికంఠరెడ్డి కూడా జిల్లా కార్యదర్శి మణికంఠరెడ్డి చెప్పి వాళ్ళకి ఎత్తేసిందంటే ఆ 3 పిల్లలకు ఇక్కడనే మన హౌసింగ్ బోర్డులో